స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ క్లాస్. సో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ డిఫరెంట్ కాలేజెస్కి సంబంధించిన మెటీరియల్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ కూడా మన ఛానల్లో దొరుకుతాయి. సో ఈ క్వశ్చన్ చూస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో 8 మార్క్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ బోర్డ్ కండక్ట్ చేసిన ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో వచ్చింది. 8 మార్క్స్ వచ్చింది, అందుకని ఇది ఇంపార్టెంట్గా తీసుకొని మనం ఒకసారి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇచ్చింది ఏంటి? ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ జీ ఫంక్షన్, రెండు ఫంక్షన్స్ ఇచ్చారు, ఇందులో ఇంటర్వెల్స్ ఇచ్చారు. సో అలాగే ఎఫ్ ప్లస్ జీ కనుక్కున్నారు, ఎఫ్ మైనస్ జీ. సో ఒక మల్టిప్లికేషన్, ఎఫ్కి 4 యాడ్ చేయాలి, ఎఫ్ ఇంటూ జీ అంటే మల్టిప్లికేషన్, ఎఫ్ బై జీ డివిజన్, ఇది కనుక్కోవాల్సింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే గివెన్ ఫంక్షన్స్ ఒకసారి రాసుకున్నాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6, 6, minus 4. నెక్స్ట్ జీ వచ్చింది, జీ కూడా ఇచ్చేసారు వాళ్ళు జీ. సో 4, -4. సో రైట్ తర్వాత నేను 8, 5 రాస్తున్నాను. ఎందుకు రాస్తాను? 8, 5 రాస్తున్నాను. మిడిల్లో ఉంది 6, 5 అనేది లాస్ట్లో తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ 4 కామన్గా ఉంది, ఇక్కడ 6 కామన్గా ఉండేలాగా రాసుకోవడం కోసం దీన్ని మనం ఆర్డర్ చేంజ్ చేసుకున్నాం. సెట్లో నంబర్స్ని ఎలా రాసినా ఒకటే. సో 1 నుంచి 10 వరకు రాసిన, 10 నుంచి 1 వరకు రాసిన ఆర్డర్ అనేది మనకు అవసరం లేదు. ఆర్డర్ అనేది కన్సిడర్ చేయం కాబట్టి, సెట్స్లో ఆర్డర్ కన్సిడర్ చేయం కాబట్టి ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఈ రెండు అడిషన్ చేయాలి, సపరేట్ చేయాలి, మల్టిప్లికేట్ చేయాలంటే కామన్ డొమైన్ అనుకోవాలి. ఈ రెండుకి కామన్ డొమైన్ ఎఫ్ అండ్ జీ, ఎఫ్ ఇంటర్సెక్షన్ జీ. ఎఫ్కి జీకి కామన్ డొమైన్ ఏంటి అంటే, డొమైన్ ఏంటి ఇక్కడ అంటే, సో ఇందులో ఉంటే ఫస్ట్ వాల్యూని డొమైన్ అంట, డొమైన్ దీని సెకండ్ నెంబర్ని కో డొమైన్ అంట. సో ఏదైనా అంతే. ఇంకా ఇది సో ఒక సెట్ అయితే ఏ అనేది ఒక సెట్, బి అనేది ఒక సెట్ అయితే ఇందులో ఉండే ఎలిమెంట్స్ని డొమైన్స్ అంట, ఇందులో ఉండే ఎలిమెంట్స్ని కో డొమైన్స్ అంట. మ్యాప్ అంటది ఏకి బి. ఏని ఒక ఎలిమెంట్ ఏ అనేది క్యాపిటల్ ఏ అనేది ఏంటి ఇప్పుడు డొమైన్ అయితే, బి అనేది ఏంటి కో డొమైన్ అవుద్ది. సో ఏ నుంచి బికి రిలేషన్ ఎఫ్ అనుకుంటే ఆ రిలేషన్ని ఫంక్షన్ అనుకోవచ్చు. సో ఈ ఫంక్షన్ ఏ నుంచి బికి ఎఫ్ అనే ఫంక్షన్ మ్యాప్ అవుతుంది. సో ఇది డొమైన్, ఇది కో డొమైన్. ఇందులో ఉండే వాల్యూస్ని ఎక్స్ అని తీసుకోవచ్చు, ఇందులో ఉండే వాల్యూస్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంటర్వెల్ రాసేటప్పుడు ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. అర్థమవుతుందా? ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ని ఎక్స్ అని, సెకండ్ దీంట్లో కో డొమైన్లో ఉండేదాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. సో ఇన్ కేసు ఇక్కడ జీ ఉంటే ఇక్కడ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. ఇది మ్యాటర్ దీనికి సంబంధించింది. ఈ రెండుకి కామన్ డొమైన్ ఏంటి? 4. ఇందులో కామన్ డొమైన్ ఏం లేదు కదా, ఫస్ట్ ఎలిమెంట్స్ కామన్ ఏం లేదు కదా, ఓన్లీ 6 ఉంది. 4, 6 ఉంది, ఇది తీసుకుంటాం. అడిషన్ చేసినా వీటికే చేయాలి, మల్టిప్లికేట్ చేసినా వీటికే చేయాలంటే రెండు ఫంక్షన్స్, రెండు ఫంక్షన్స్కి సంబంధించిన అడిషన్ చేసినా వీటి రెండుకే చేయాలి, మల్టిప్లికేట్ చేసినా వీటికే, డివిజన్ చేసినా వీటికే చేయాలి, సపరేట్ చేసినా కూడా వీటికే చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకు? ఫస్ట్ది ఎఫ్ ప్లస్ జీ అడిగేది. ఎఫ్లో ఉండే డొమైన్ ఏంటి? కామన్గా 4. సో ఈ 4కి సంబంధించిన కో డొమైన్స్ని యాడ్ చేయాలి. కో డొమైన్స్ని అంటే 5 ప్లస్, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి -4, ఈ రెండు యాడ్ చేస్తే సరిపోతుంది. కామా. సో నెక్స్ట్ ఇంకా డొమైన్లో కామన్ ఎలిమెంట్ ఏంటి? 6కి సంబంధించిన కో డొమైన్ వాల్యూస్ని యాడ్ చేయాలి. 6 ఒక ఎలిమెంట్ అవుద్ది, -4 ప్లస్ 5 ఇది ఒక ఎలిమెంట్ అవుద్ది. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. Therefore, so our final answer of this question is 4, 5 minus 4, 1 కదా. సో అది 1 ఫస్ట్. నెక్స్ట్ ఇంకా 6 -4 ప్లస్ 5 1 కదా. 6, 5 వచ్చి 4 పోతాయి 1. సో దిస్ ఇస్ యువర్ ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్కి. సెకండ్ క్వశ్చన్ ఏం చేయాలి? సింపుల్గా మీకు అర్థమైంది ఇప్పటికే. ఏం చేయాలి? ప్లస్ ఉంది, అక్కడ మైనస్ చేయాలి మనం. మైనస్ అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, అయిపోయింది. చూడండి చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, ఎఫ్ మైనస్ జీ ఈజ్ ఈక్వల్ టు 4 కామన్ డొమైన్ రెండింటికి, 4కి సంబంధించిన వాల్యూస్ని కామన్ డొమైన్స్ని మనం సపరేట్ చేయాలి, ఎందుకంటే సింబల్ మైనస్ ఉంది కాబట్టి. 5 మైనస్ ఈ -4 సింబల్, ఈ మైనస్ అనేది ఇక్కడ వస్తుంది, సెట్ క్లోజ్ ఇక్కడ నుంచి. సో అలాగే కామన్ డొమైన్లో 6 అనే ఎలిమెంట్ ఉంది, 6కి సంబంధించిన
కోడొమైన్ తీసుకోండి. -4, సో మైనస్ సెకండ్లో ఉండే 6కి సంబంధించిన 5 వాల్యూ 5. సో ఎంత అవుతుంది ఇప్పుడు చూడండి, 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఈ రెండు యాడ్ చేస్తాం మనం. ప్లస్ 4 ఒక 9, 4, 9, సో -9 ఇది 6 -9, రెండుకి సేమ్ సైన్ ఉంది, యాడ్ చేసి పెద్దదానికి ఏ సైన్ ఉందో అది పెడతాం తర్వాత. సో ఇది దీని ఆన్సర్. థర్డ్కి సంబంధించిన థర్డ్ది ఈ 2f + 4g కనుక్కోవాలి. సో దీనికి సంబంధించిన దాంట్లో ఫస్ట్ మనం ఏం కనుక్కుందాం అంటే 2f కనుక్కుందాం. 2f ఏంటి, 2fకి మల్టిప్లికేట్ చేయాలి. fలో ఉండే ప్రతి నెంబర్స్కి మల్టిప్లికేట్ చేయదు. ఇక్కడ ఉండే x అనేది ఫస్ట్ అయితే f ఆఫ్ x అనేది సెకండ్, అంటే f ఆఫ్ x, f అనే దాంట్లో తీసుకుంటే f ఆఫ్ x ఇది f ఆఫ్ x, ఇది f ఆఫ్ x. g అనే దాంట్లో తీసుకుంటే ఇది x అయితే ఇది g ఆఫ్ x, ఇది x అయితే g ఆఫ్ x, ఇది x అయితే g ఆఫ్ x. సెకండ్ ఎలిమెంట్కి ఆ ఫంక్షన్ లాగా తాలూకా రాసుకోవచ్చు. 2 ఇంటూ f ఆఫ్ x, fకి సంబంధించిన రాయాలి. 4 అలాగే రాస్తాం, 2 5 10 తర్వాత బ్రాకెట్ తీసుకోండి. సో అలాగే 2 ఇంటూ f, 5 అనేది అలాగే ఉంటుంది, విడివిడిగా చేస్తున్నా కదా. g చూడండి, నేను ఏం చేస్తున్నాను, 2f, fకి మల్టిప్లికేట్ చేస్తున్నాను కాబట్టి 2 6 12, నెక్స్ట్ లాస్ట్లో ఎలిమెంట్ ఏంటి 6, f సెకండ్ దానికి మల్టిప్లికేట్ చేయాలి. 2 4s -8, అక్కడ మైనస్ ఉంది కాబట్టి -8. ఇది దీనికి ఆన్సర్. 2f అంటే ఏం చేయాలి, ఫస్ట్ యాస్టీ తీసుకోవాలి, సెకండ్ యాస్టీ తీసుకోవాలి, థర్డ్ ఎలిమెంట్ కూడా యాస్టీ తీసుకోవాలి. అందులో కోడొమైన్ ఉంటుంది చూసారా, కోడొమైన్కి ఈ 2 మల్టిప్లికేట్ చేయాలి. fలో 5 2s 10, 6 2s 12, 4 2s 8 రాశాను. ఆడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాశాను. 4g అండ్ 4g కూడా కనుక్కోవాలి. 4g ఎలా కనుక్కుంటారు, g అంటే 4ని దేనికి మల్టిప్లికేట్ చేయాలి, g సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఎలిమెంట్కి మల్టిప్లికేట్ చేయాలి. సో రైట్, 4 అలాగే వస్తుంది, 4 4s 16, మైనస్ ఉంది కాబట్టి -16, 8 అలాగే రాస్తాం. ఈ 4 అనేది సెకండ్ ఎలిమెంట్కి, 4 5s 20, నెక్స్ట్ 6 అలాగే వస్తుంది. సో 4 ఇంటూ 5 20, ఇవన్నీ కూడా అయిపోయిందా. ఇది సెకండ్. ఈ రెండింటికి ఇప్పుడు మనం ఏం చేయాలి, అడిషన్ చేయాలి, 2f + 4g చేయాలి. ఈ రెండింటికి మళ్ళీ ఏం చేస్తున్నాం, మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి కామన్ డొమైన్ వాల్యూస్ తీసుకోవాలి. 4 రాసుకుంటారు కామన్గా, ఇందులో ఉంది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తారు, ఎందుకంటే సింబల్ ప్లస్ ఉంది కాబట్టి. 10 + -16, సో రైట్, ఈ బ్రాకెట్ ఇదొక ఇంటర్వెల్. నెక్స్ట్ కామన్ డొమైన్, దీంట్లో ఈ రెండు సెట్స్లో కామన్ డొమైన్ ఏది 6. ఈ కామన్ డొమైన్లో వచ్చిన కోడొమైన్ వాల్యూస్ని యాడ్ చేయాలి. 6 కామన్, సో ఈ రెండు చూడండి, -8 ప్లస్ సింబల్ ఉంది, ఇందులో 6కి వచ్చిన ఎలిమెంట్ 20. సో అయిపోయింది ఇప్పుడు ఆన్సర్. సో దీని నుంచి రాయొచ్చు, సెట్ ఆఫ్ 6, 16లోంచి 4 10 పోతే 4, 16లోంచి 10 పోతే 6, పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి -6, 20లోంచి 8 పోతే 12. ఫస్ట్ ఎలిమెంట్ 6, 12, దిస్ ఇస్ యువర్ ఆన్సర్. సో దీనికి సంబంధించిన ఆన్సర్. దీన్ని మీరు కన్సిడర్ చేసుకొని తీసుకొని సపరేట్గా కనుక్కొని చేసుకుంటే ఇంకా ఈజీగా వస్తుంది. సో బాగా తరువుగా వస్తే డైరెక్ట్ కూడా చేయొచ్చు. సో తర్వాత 4th క్వశ్చన్. సో వాట్ ఈస్ 4th క్వశ్చన్, f + 4, f అనే సెట్ తీసుకొని f సెట్లో సెకండ్ ఎలిమెంట్కి 4 యాడ్ చేసుకుంటూ రావాలి. అంటే మనం ఏ ఆపరేషన్ చేసినా ఇక్కడ అడిషన్ సబ్ట్రాక్షన్ సింగిల్ సెట్కి ఉన్నప్పుడు, సింగిల్ ఫంక్షన్కి ఉన్నప్పుడు సెకండ్ ఎలిమెంట్కి వస్తుంది. అంటే డొమైన్ని చేంజ్ చేయం, కోడొమైన్కి అడిషన్ చేసినా సపరేట్ చేస్తే చేస్తుంది సింగిల్గా తీసుకున్నప్పుడు. 4, సో 4 + 5, 5 + 4 ఈ రెండు యాడ్ చేయండి. 5 + 4 అంటే 9, తర్వాత 5, 6కి ఈ 4 యాడ్ చేయండి, 6కి 6 + 4 అంటే 10, నెక్స్ట్ 6 అలాగే ఉంటుంది. సో తర్వాత 4 యాడ్ చేయండి రిమైనింగ్ దానికి, -4 + 4 0, అయిపోయిందా, ఒకటేసారి అయిపోతుంది, -4 + 4 అయిపోయింది. సో 5th క్వశ్చన్ ఏంటి, ఏమిచ్చారు, f ఇంటూ g కూడా అంతే కదా, మనం ఎలా యాడ్ చేసామో అలా సపరేట్ చేస్తాం, ఇంటూ కూడా అలాగే చేస్తాం. ఈ మధ్యలో ఇంటూ పెడితే సరిపోతుంది. సో కామన్ డొమైన్ 4కి సంబంధించిన కోడొమైన్ వాల్యూ 5, ఆ మధ్యలో ఇంటూ చేయాలి, ఇంటూ -4 చూసుకోండి అక్కడ. నెక్స్ట్ కామన్ డొమైన్ 6,
కామన్ డొమైన్ 6కి సంబంధించిన కోడొమైన్ వాల్యూస్ -4 ఇంటూ 5 చూసుకోండి. సో అయిపోయింది కదా, కమ్మా 4 5 20 మైనస్ ఉంది కాబట్టి -20. సో అలాగే 6 5 4 20 -20 సేమ్ ఆన్సర్. రెండుకి కోడొమైన్ ఇక్కడ కూడా సేమ్ అయింది, పర్లేదు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏంటి, f/g అన్నాడు. f/g చాలా ఈజీ చూడండి, ఏం లేదు, ఈ రెండింటి మధ్యలో ఇంటూ పెట్టాం, డివిజిబుల్ చేస్తాం. 4కి కామన్ డొమైన్ 4కి కోడొమైన్స్ ఏమేమి ఉన్నాయి 5, డివైడ్ చేస్తాం కాబట్టి -4 అయిపోయిందా. ఎఫ్కి జీకి కామన్ డొమైన్ 6కి సంబంధించిన కోడొమైన్ వాల్యూస్ ఒకటి -4, ఒకటేంటి -4, ఇంకొకటి 5 డివైడ్ చేస్తాం. అయిపోయింది కదా, అయిపోయింది ఆన్సర్. అంతే, దీని ఇట్లా రాసినా పర్లేదు. 4, -5/4, 6, -4/5. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఒకసారి మీకు అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే రండి, సింపుల్గా ఉంటుంది. సో విల్ డిస్కస్ అనదర్ ప్రాబ్లమ్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.